అందరికీ నమస్తే, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను మీ గణేష్. ముందుగా వీడియోను రైతులకు పంపించే ప్రయత్నం చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసే ప్రయత్నం చేయండి. భూభారతి చట్టం రైతులకు చుట్టం. భూభారతి చట్టం రైతులకు చుట్టం. మీకు మాత్రం ఉంపుడు గత్తిది. మీరు అనుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో పెట్టుకున్నారు కదా, అందుకోసమే మీకు ఉంపుడు గత్తెలు ఎక్కువ ఉంటుంది. ఎటంటే గటు పాడుతుంది. మీరు తానా అంటే తందాన అంటది. అట్లా మీ అవసరాల కోసం పెట్టిందే కదా, రైతుల కోసం పెట్టింది కాదు కదా. అట్లా అంటారు. పేరుకి ఏమంటారు? భూభారతి చట్టం రైతులకు చుట్టం అని అంటారు. చుట్టమే అది, కాకపోతే పని చేయదు. అది ఒకరోజు వచ్చినట్టు వస్తుంది, వెళ్ళిపోతుంది. బుక్కెడు పువ్వు తింటుంది, బోసింది తాగుతుంది, వెళ్ళిపోతుంది, అంతే. అందుకే అమల్లోకి తెచ్చాం రైతులు చింతకే భూదార్ సర్వే, ధరణి అక్రమాలపై ఉగ్రవాదం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ధరణి అక్రమాలు పక్క పెడితే భూభారతి అక్రమాలు ఏంటి? మీరు మీ రికార్డును మార్చుకోవడానికి మీ సొంత ప్రయోజనం కోసం పెట్టుకున్న ఆటే భూభారతి పక్క. దీనివల్ల రైతులకు మాత్రం ఇంతవరకు ఏం మేలైతే జరుగుతలేదు. ప్రధానంగా పాస్బుక్ల విషయం. ఎప్పుడైతే భూభారత్ స్టార్ట్ అయిందో పాస్బుక్ వచ్చుడు బంద్ అయినాయి. దాని మీద చిత్తశుద్ధి లేదు. అసలు కనీసం వీటిని టెండర్ వలకాలన్నది లేదు. రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పాస్బుక్ పంపించాలన్న చిత్తశుద్ధి కూడా లేదు వీళ్ళకు, ఇంగిత జ్ఞానం కూడా లేదు. రెండోది సాదా బైనామాకు సంబంధించి ఒక్కటంటే ఒకటి తెలంగాణలో కాలేదు ఇంతవరకు. ఒక్కటే అయింది సాదా బైనామా. ఇక సాదా బైనామాను మొత్తం అటుకెక్కిచ్చిరు, అన్నే ఉంటుంది. అది ఒక్కనికంటే ఒకరికి పట్టగాలేదు. ఇక ఇంకోటి మిస్సింగ్ సర్వర్ నెంబర్ పెడితే అది అవుతుందో కాదో కూడా తెలియదు. అది ఏడ రిజెక్ట్ అవుతుందో, అది ఏడ పోతుందో పట్టచ్చదాకా నమ్మకం లేదు లాస్ట్ దాకా. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇవి గిఫ్ట్ డీళ్ళు, సేల్ డీళ్ళు ఇవే నడుస్తూ ఉన్నాయి. మార్కెట్ డీళ్ళు ఇవే ఇక మూడే కరెక్ట్గా నడుస్తున్నాయి. ఇక విరసతి విషయంలో చూసుకున్నట్టయితే, ఇక విరసతి ఇదివరకు ధరణి పోర్టల్ ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద మనిషి పేరు మీద భూమి ఉంటే అది ఆ భూమి కొడుకు పేరు మీద చేయాలనుకుంటే, ఒకవేళ పెద్ద మనిషి జరిగిపోతే కొడుకు పేరు మీద ఆ భూమి చేయాలంటే లావన్ పట్ట అయినా ఒరిజినల్ పట్ట అయినా కానీ ఇక్కడ స్లాట్ బుక్ చేసుకొని ఎంఆర్ఓ దగ్గర పోతే డైరెక్ట్గా ఇక్కడ బుక్ చేసుకుంటూనే మనం డేట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఈ భూభారతిలో ఒక పెంట మోపోయింది. మళ్ళా విరసత్తు చేయాలి అంటే ఇక్కడ ఆన్లైన్ చేసుకొని పోతే అక్కడ ఆర్డీఓ లెవెల్, ఎంఆర్ఓ లెవెల్ వాళ్ళు అప్రూవ్ చేస్తే మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ కావాలి. ప్రధానంగా వచ్చిన సమస్య ఇదే. చాలా మంది దీంతో చాలా సఫర్ అవుతారు రైతులు. ఇంకా వీళ్ళు ఏమంటారు? భూభారతి చట్టం రైతులకు చుట్టం అంటారు. ఎట్లా చుట్టం? అది ఏ విధంగా చుట్టం అవుతుంది? విరసత్ బుక్ చేస్తే అప్పటిదప్పుడు డెత్ సర్టిఫికేట్ ఉన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మనం స్లాట్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ధరణిలో. కానీ ఈ భూభారతిలో నానా చిక్కులు మోపైనాయి. దాంతో ఏదైనా లావన్ పట్ట భూమి కానీ అసెంట్ భూమి ఉండాలి, కానీ అందులో ఒక్క గుంట ఉన్నా కానీ ఇక రిజిస్ట్రేషన్ కాదు. ఇక్కడ స్లాట్ బుకింగ్ చూపెట్టది. నేరుగా తహసీల్దార్ ఆఫీస్ పోవాలి. తహసీల్దార్ దగ్గర మళ్ళీ ఆయన యాక్సెప్ట్ చేయాలి. ఆయన యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఆర్డీఓ యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ స్లాట్కు టైం ఇస్తాడు. ఆ స్లాట్ బుక్ చేసుకొని పోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ పబ్లిక్ ఏమంటున్నారు అంటే, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అంటున్నారు. ఎందుకు అంటే, ఇక్కడ విరసత్తు చేసుకున్న టైంలో అక్కడ ఎంఆర్ఓ దగ్గర పోయినా ఆర్డీఓ దగ్గర పోయినా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము పట్ట చేయాలి అంటే ఈ డబ్బులు ఇస్తేనే మేము పట్ట చేస్తున్నాము, పట్ట చేయాలి తప్పకుండా అంటే ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తా ఉన్నారు. నెలల కొద్దీ ఆన్నే విరసత్తు ఉండిపోతుంది అని చెప్పి పబ్లిక్ మాట్లాడుకొస్తా ఉన్నారు. ఈ విధంగా పబ్లిక్ ఎక్కడక్కడ ఈ విధంగా మాట్లాడుకొస్తా ఉన్నారు ఈ విరసత్తుకు సంబంధించిన ఇష్యూలో. దాన్ని ఇంప్లిమెంట్ కరెక్ట్ చేసే ప్రోగ్రాం లేదు. ఇక ధరణిలో ఏదైనా స్లాట్ బుక్ చేయాలంటే ఒక్కసారి కాదు 4 సార్లు లాగిన్ చేయాలి సార్. ఇక ఈ భూభారత్ వచ్చినాక 20 సార్లు లాగిన్ చేయాలి. అటో ఇటో ధరణిలో కొంచెం 1 సారో 2 సార్లు 3 సార్లు లాగౌట్ అవుతుంది. కానీ భూభారత్ ఎప్పుడైతే వచ్చిందో ఒక 20 సార్లు లాగౌట్ అవుతుంది. ఇక్కడ స్లాట్ బుకింగే కాదు, కొట్టి యాస్టకు వస్తుంది. ఓ 2-3 సార్లు కంప్యూటర్ ముందు కొట్టిందనే కొడితే బోర్ కొడుతుంది. ఇక మొత్తమే అది సతాయిస్తే ఆ కంప్యూటర్ పట్టుకపోయినా గంగలో కూడా పారేయాలి అని ఒక ఆలోచన వస్తుంది. అంటే ఆ వర్క్ అలా పాడవుతుంది. కాబట్టి ఇది నాకు తెలిసినంత వరకు చుట్టం కాదు. ఇది వీళ్ళు అనుకున్న టార్గెట్ పూర్తి చేసుకోవడానికి, వీళ్ళు అనుకున్న రికార్డులు క్రియేట్ చేసుకోవడానికి, వీళ్ళు పెట్టే భూ కబ్జాల రికార్డు అంతా మారవడానికి ఉంపుడుగా తెగబెట్టుకున్నారు వీళ్ళు, అంతే. కానీ ప్రజలకు మేలు జరగడానికి మాత్రం అయితే కాదు ఇది.